హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు మనాలి పార్ట్ 2 వీడియో చూడబోతే డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్లీ ఇక్కడ ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ చూసేసాం. ఇంకా ప్రజెంట్ ఇక్కడ పక్కనే ఉన్న మ్యూజియం అయితే వెళ్దామని చెప్పి ఇంకా మా ఆటో వాడు తీసుకెళ్ళాడు మాకు ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ మ్యూజియం చాలా రేర్ అంట ఉండేది, చాలా బాగుంటుందని తీసుకొచ్చాడు. మాకైతే ఇక్కడ స్కామ్ జరిగింది. ఎలా జరిగిందో ఏంటో చెప్తాను. ఇక్కడ చూసుకుంటే మ్యూజియం లో తాజ్మహల్ నైట్ టైం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మొత్తం ఇక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాకపోతే మొత్తం అయిపోయినాక ఇక్కడ షాపింగ్ చేయాలి, పక్కా బాగుంటుంది, షాపింగ్ బాగుంటుంది అని చెప్పి మన షాపింగ్ చేయించాడు. ఎవ్రీ ఐటమ్ అయితే మాకు డబల్ రేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మనం ఆన్లైన్ చూసుకున్నా కూడా బయట చూసుకున్నా కూడా చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మేము అనవసరంగా తీసుకున్నాం అనుకుంటున్నాం. మీరైతే తప్పకుండా నెక్స్ట్ టైం మీరు వెళ్తే మాత్రం ఇలా షాపింగ్ చేయమాకండి, బయట తీసుకోండి. చాలా రేర్ గా చాలా తక్కువ ఉంటాయి ఐటమ్స్ మాత్రం. మా వాళ్ళైతే అలా మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సరే అని చెప్పి ఇంకా గట్టిగా లాగేద్దాం అని చెప్పి మేమైతే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాం. ఇంకా అక్కడ బిర్యానీ అయితే వచ్చింది భయ్య. కాకపోతే బిర్యానీ టేస్ట్ విషయానికి వస్తే ఆయిల్ మాత్రం చాలా చాలా ఫుల్గా ఉంది. చూడండి ఒకసారి బిర్యానీ ఎలా ఉందో మీరు చూడండి ఒకసారి. బిర్యానీ ఓకే భయ్య, బిర్యానీ మాత్రం ఓకే, బాగానే వేసాడు. రైస్ మాత్రం బాగానే వేసాడు. కాకపోతే బిర్యానీ మొత్తానికి ఒకే పీస్ వేసాడు. ఫైనల్లీ మేమంతా రెస్టారెంట్లో తినేసి ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఫ్రెండ్ మా జర్నీ అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయింది. మళ్ళీ మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఆగ్రా టు ఢిల్లీకి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఢిల్లీ నుంచి మనాలికి వెళ్తాం మేము. మా ఆటో వాడే ఇంకా బస్సు కూడా బుక్ చేశాడు. ఆ బస్సు ఎలా ఉందంటే, బస్సు విషయానికి వచ్చేసరికి ఇక్కడ చాలా చెడ్డాలుగా ఉంది బస్ మాత్రం. ఇక్కడ ఆగ్రా టు ఢిల్లీకి అయితే వెళ్తున్నాం, 360 కిలోమీటర్స్. ఏసీ బస్ అని చెప్పి చెప్పండి భయ. మాకైతే ఏసీ మాత్రం ఫుల్ గీసాడు, కానీ ఇక్కడ బస్సు మాత్రం చాలా వరస్ట్ గా ఉంది. ఎందుకంటే ఒకటి ట్రైన్ సీట్స్ లాగా ఉన్నాయి, ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 3 సీట్స్ ఉన్నాయి, రైట్ సైడ్ మాత్రం 2 సీట్స్ ఉన్నాయి. చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది. ఎందుకంటే 360 కిలోమీటర్స్ గా భయ్యా, మాకే చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది. ఫైనల్లీ మీద ఢిల్లీకి అయితే చేరిపోయాం. ఇక్కడ ఢిల్లీలో చాలా చాలా ట్రాఫిక్ ఉంది. దగ్గర మాకు ఢిల్లీ ఎంటర్ అయినప్పటి నుంచి మాకు రైల్వే స్టేషన్ దాకా మాకు కనీసం ఒక 2-3 అవర్స్ అయితే పట్టింది. చాలా చాలా ట్రాఫిక్ ఉంది అండ్ చాలా పొల్యూషన్ ఉంది. పొల్యూషన్ విషయాలు చాలా చాలా పొల్యూషన్ ఉంది అక్కడ ఢిల్లీలో మాత్రం. ఫైనల్లీ మేము ఢిల్లీకి వచ్చేసాము. ఇక్కడ మెట్రోకి అయితే ఎక్కాము మేము. మెట్రోకి వెళ్తున్నాం ప్రజెంట్. ఇక్కడ చాలా మెట్రో చూసుంటారు మీరు. ఇది అండర్ గ్రౌండ్ మెట్రో పోయా. ఇది నేనైతే ఫస్ట్ టైం ఇలా చూడడం నేను అండర్ గ్రౌండ్ మెట్రో. చాలా కిందకైతే వెళ్ళాలి మేము అయితే. ఫైనల్లీ చూసుకోండి ఒకసారి, చాలా చెకింగ్ అయితే ఉంది. ఎందుకంటే చాలా రేర్ ఇక్కడ, చాలా ఇలా అటెంప్ట్స్ ఎలా అవుతూ ఉంటాయంట. మేము టికెట్ తీసుకున్నాము. ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు, స్కానర్స్ ఉంటాయి, స్కాన్ చేయొచ్చు ఇలా టికెట్స్ ని మాత్రం మెట్రో ద్వారా. మేమైతే ప్రజెంట్ చాలా అండర్ గ్రౌండ్ కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మెట్రో ఎక్కాలంటే అండర్ గ్రౌండ్ లో ఉండేది మెట్రో మాత్రం. 3-6 గ్రౌండ్స్ దాకా మేము కిందకైతే వెళ్ళిపోయాం. ఫైనల్లీ మా మెట్రోకి వచ్చేసి మేము మా స్టేషన్కి వచ్చేసాము. మేము ట్రైన్ ఎక్కేసి ప్రజెంట్ మేము ఢిల్లీ టు మనాలికి అయితే వెళ్ళిపోతున్నాం కదా, బస్ స్టాండ్కి అయితే మేము వెళ్తున్నాం ప్రజెంట్ ఇక్కడికి. ఇక్కడ చూసుకోండి భయ్య, ప్రజెంట్ అయితే నేను ఢిల్లీ స్టేషన్ అయితే బయట ఉన్నాను నేను. దీని కిందే మన బస్ స్టాండ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ మనం ఢిల్లీ నుంచి మనం మనాలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మాకు ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇప్పటిదాకా మేము ఏం తెలియదు ఇంకా. సరే మేము పూరి తిన్నాం. ఇక్కడ పూరి వన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఈ పూరిలో చోలే భటూరే కర్రీ అది ఇచ్చాడు మాకు. అది చాలా వరస్ట్ గా ఉంది. కాకపోతే మేము ఇక్కడ తినాలి కాబట్టి తినేసాం మేము. ఇంకా ఫైనల్లీ మేము అంతా ఇంకా మా వాళ్ళు ఇంకా గట్టిగా లాగిచ్చేసారు ఇంకా. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ 10 దాకా మేము మా జర్నీ ఉంటుంది. అయితే ప్రజెంట్ మాకు అయితే బస్సు వచ్చేసరికి 10:30కి అయితే బస్సు ఉంది మాకు ఇక్కడ. కాకపోతే ఇక్కడ బస్సు ముందుగానే వచ్చేసింది మాకు, 10:10కే వచ్చేసింది మాకు. ఫైనల్లీ మేమైతే ప్రజెంట్ అయితే బస్సు ఎక్కేసాము. మా జర్నీ మొత్తం ఇప్పుడు 560 కిలోమీటర్స్ జర్నీ చేయాలి మేమైతే ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ టైం చూసుకుంటే 10:15 అయితే అయింది టైం అయితే. ఇక్కడ నుంచి మేము మనాలికి అయితే వెళ్ళబోతున్నాము. మనాలికి వచ్చేసరికి 560 కిలోమీటర్స్. మా టోటల్ జర్నీ మాత్రం చాలా చాలా ఉంది. చెప్తాను ఏదైనా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మేమైతే ఎర్లీ మార్నింగ్ 10:30కి అయితే మేము రీచ్ అవుతున్నాము.
ఆ వీడియో మొత్తం నెక్స్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఆ రూట్ ఎలా ఉందో ఏంటో. మేము జర్నీ చేసింది మొత్తం ఈ బస్సులోనే. చాలా లగ్జరీగా ఉంటాయి బస్సులు మాత్రం ఇక్కడ ఢిల్లీ నుంచి మనాలికి. చూసుకొని మన బస్సు బుక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్.